రోమియో జూలియట్, హీర్ రాంజా, షిరీన్ ఫరాద్, లైలా మజ్ను. ఈ లవ్ స్టోరీస్ అన్నీ ప్రపంచమంతా ఫేమస్ అయ్యాయి. పైగా మన భారతీయులకి లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ అలాగైతే ఇప్పుడు మన ఈ ఐడియా బాజ్ వేదిక మీద కూడా లవ్ స్టోరీస్ ఉండాలి కదా. సరే అయితే ఇక పిలుద్దాం మన తర్వాత ఐడియా బాజ్ని. వాళ్ళు ఒక కూల్ ఐడియాతో పాటు వాళ్ళ కూల్ లవ్ స్టోరీ కూడా తీసుకొస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం బీనల్ ఇంకా సాహిల్కి. బీనల్ అండ్ సాహిల్, హలో. మా వేదిక మీదకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పిచ్చికి సిద్ధంగా ఉన్నారా? ఎస్. గుడ్ లక్. హలో టైటాన్స్, ప్రేమని మనం ప్లాన్ చేసి చెయ్యం కదా, ఆటోమేటిక్గా జరుగుతుంది. అండ్ గెస్ వాట్, మాకు కూడా అలాగే జరిగింది. కానీ ఒకళ్ళ మీద ఒకరికైతే కాదు, గ్యాజెట్స్ మీద. నార్మల్ లవ్ స్టోరీస్ అనేవి క్యూట్ కాంప్లిమెంట్ నుంచి మొదలవుతుంది కదా. హే వీనల్, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. బట్ మా లవ్ స్టోరీ మొదలైందైతే. హే బీనల్, నీ ఫోన్ కవర్ చాలా బాగుంది. రెస్టారెంట్స్, కెఫేస్ కు వెళ్లి ఎంజాయ్ చేయడంలో మాకు ఎప్పుడు థ్రిల్ దొరికిందే లేదు. మాకు -3 చలిలో కూడా కొత్త మొబైల్ మోడల్ లాంచ్ లైన్ లో 3 గంటల సేపు నించోడంలోనే మాకు సంతోషం వచ్చింది. మాకు సంబంధించినంత వరకు అదే రొమాంటిక్. ఇద్దరికి టెక్నాలజీ మీద చాలా ప్యాషన్ ఉండింది. ఇంకా నేను గుజరాతీ కాబట్టి నా బ్లడ్ లోనే బిజినెస్ ఉంది కదా. గ్యాజెట్స్ మీద ఉన్న ప్రేమ బిజినెస్ లో ఉన్న ప్యాషన్ తో కలిసిపోయింది. అప్పుడే మేమిద్దరం కలిసి మ్యాక్మెరైజ్ అనే ఒక ఐడియాని లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకనే ఇదే ఐడియాతో, ఇదే ప్యాషన్ తో మేమిద్దరం కలిసి మా టెక్ అండ్ ట్రావెల్ యాక్సెసరీస్ కంపెనీని ఇప్పుడు లాంచ్ చేసాం. సో టైటన్స్, మ్యాక్మెరైజ్ యొక్క బెస్ట్ సెల్లర్స్ ఫోన్ కేస్ అండ్ యాక్సెసరీస్ కేవలం ఒక ప్రోడక్ట్ మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ కూడా. మేము డిజైనర్ ఫోన్ కేసెస్ కి ఓజీ. రైట్ ఫ్రమ్ ప్యాషన్ టు స్పోర్ట్ టు కస్టమైజేషన్ టు పాప్ కల్చర్, వి గాట్ ఇట్ ఆల్ హియర్. We truly believe ఈ రోజు మనం ఉపయోగించే మన ఫోన్ కేసెసే మీకు మీ పర్సనాలిటీని చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఇండివిజువాలిటీని చాలా మంచి వేవ్ లో మీకు చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి టైటన్స్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ us ఇన్ మేకింగ్ ఇండియా యొక్క మొట్టమొదటి గ్లోబల్ యాక్సెసరీస్ కంపెనీ ఇదే. Our ask for today is 1.6 crores against 2.5% ఈక్విటీ. రండి, వచ్చి హ్యాండ్ షేక్ చేయండి. సరే, మీరు ఆలోచించిన ఈ యూనిక్ ఐడియా ఉందే, అది ఎలా స్టార్ట్ అయింది? బేసికలీ 2012లో నేను యుఎస్ నుంచి మ్యాక్బుక్ డీకేల్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఇండియాలో ఆ ప్రోడక్ట్ అవైలబుల్ లేదు. సరే, యుఎస్ నుంచి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. బట్ ద ప్రోడక్ట్ కాస్ట్ వాస్ $15 అండ్ షిప్పింగ్ కాస్ట్ వాస్ $20. అంటే ప్రోడక్ట్ $15, ఇక్కడ కొనడానికి మాత్రం $20. నేను గుజరాతీయన్ కాబట్టి దాన్ని అగ్రి చేయలేకపోయా. షిప్పింగ్ కి అంత డబ్బులు ఎలా ఇవ్వగలం చెప్పండి? మాకు యాక్సెసరీస్ అవసరమైంది కాబట్టి మేము ఇది ఇలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దెన్ మా ల్యాప్టాప్ లో మేము అతికించుకొని ఆ ల్యాప్టాప్ ని ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్తూ అందరు మమ్మల్ని అడగడం మొదలు పెట్టేశారు, ఇది ఎక్కడ తీసుకున్నారు అని. అండ్ సాహిల్ స్టార్టింగ్ నుంచి టెక్ సావిగా ఉన్నాడు కాబట్టి మాకు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయడం చాలా ఈజీగా ఉంది. చెప్పాలంటే ఫస్ట్ మేము మా నెట్వర్క్ లోనే చాలా ప్రొడక్ట్స్ ని అమ్మడానికి చాలా ప్రయత్నించాం. అండ్ మేము ఇక్కడ దాకా వస్తామని అయితే అసలు ఎప్పటికీ ఊహించలేదు. సరే, ఈ కూల్ లవ్ స్టోరీ ఏంటి? ప్రొడక్ట్స్ చాలా కూల్, కానీ లవ్ స్టోరీ సింపులే. మేమిద్దరం మొదట్లో నర్సిమెట్రీ కాలేజ్ లోనే కలుసుకున్నాం. అప్పుడు మేమిద్దరం కూడా మేనేజ్మెంట్ చదువుతూ ఉన్నాం. అండ్ ఐ వాస్ డేటింగ్ సమ్వన్ ఎల్స్ దట్. సో ఆనెస్ట్లీ మేమిద్దరం ఫస్ట్ మీట్ అయ్యాం. ఒక ప్రాజెక్ట్ ద్వారానే ఇద్దరు కలిసాం, అది కూడా మార్కెటింగ్ ప్రాజెక్ట్. సో ఆనెస్ట్లీ గ్రూప్ ప్రాజెక్ట్ నుంచి మొదలైంది. తర్వాత ఇద్దరం కలిసి కాలేజ్ ఫెస్టివల్స్ చేసాం, ఫ్రెండ్స్ అయ్యాం, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం, లైఫ్ పార్ట్నర్స్ అయ్యాం, ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ కూడా అయ్యాం. నౌ వి ఆర్ పేరెంట్స్. ఓ లవ్లీ. సరే, మేము ఫోన్ కేస్ గురించి చూస్తున్నాం, అలాగే వింటున్నాం. అసలు ఇది ఎలా పనిచేస్తుందో మాకు చెప్పండి. అదే పర్సనలైజేషన్, ఇండివిజువాలిటీ ఇవన్నీ చూపించుకోవచ్చని మేము ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వెరీ కూల్ ఫ్యూచర్ కి ఒక డెమో చూపించాలనుకుంటున్నాం. సీఈఓ ఎవరు? మీరే సీఈఓనా? కదా, నాకు అర్థమైపోయింది. అండ్ సీఎంఓ. ఓకే, మీరు సీఎంఓ. So this is the app, Macmarize app. Okay. And can I click your picture? Nana? Yes. Okay. So I'll use this photo and clip beam me up. And once it becomes 100%, this image will be changed on this case for real time.
అండ్ మీరు దీన్ని కంటిన్యూస్ గా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 4-5 ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ద స్క్రీన్ ఇస్ ఫ్లిక్కరింగ్, దట్ మీన్స్ అవుట్పుట్ వస్తుందని అర్థం. ఓ దట్స్ డన్. వెరీ గుడ్, వెరీ కూల్. సో టైటిల్స్ నేను మీ దగ్గరకు వచ్చే ముందు నేను దీన్ని ప్రత్యేకంగా ఆడియన్స్కి చూపించాలనుకున్నాను. వీళ్ళు ఈరోజు నన్ను ఫోటో తీశారు, అది డిస్ప్లే కూడా అయ్యింది. ఒకసారి మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందామా? దెన్ ద ఫ్లోర్ ఇస్ ఓపెన్ ఫర్ యూ. మీ ఓటింగ్ మీటర్స్ మీ దగ్గర ఉన్నాయి కదా ఆడియన్స్. ప్రోడక్ట్ గురించి మీరు అంతా తెలుసుకునే ఉంటారు, అది ఎలా పనిచేస్తుందో కూడా మీరు చూశారు కదా. సో ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి ఈ ప్రోడక్ట్కి మీ అభిప్రాయంలో ఎంత వాల్యూ ఉంటుందని. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. కి 65% మంది మార్కెట్ డిమాండ్ ఉందని చెప్తున్నారు. అలాగే 35% మంది మాకు నార్మల్ కేసే చాలు అనుకుంటున్నారు. ఓకే, ఐ విల్ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ ద టైటన్స్. సాహిల్ బినల్, వెల్కమ్ టు ఐడియా బస్. థ్యాంక్ యూ. ఇస్ ఇట్ ద కేస్ కస్టమర్ బ్రాండెడ్ కేస్ కొనాలని అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఆర్ బెస్ట్ డిజైన్ కావాలా? ఇది మీరు కాంపిటీటర్స్ తో ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు అది చెప్పండి. సో ద మార్కెట్ ఇస్ సెగ్మెంటెడ్. అది 800 రూపీస్కి మించి ఫోన్ కవర్స్ కూడా ఉన్నాయి, 800 రూపీస్ బిలో ఫోన్ కవర్స్ కూడా ఉన్నాయి. 65% యువర్ రైట్, ఇట్స్ 800 రూపీస్కి కిందున్న ఫోన్ కవర్సే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. 800 రూపీస్కి అబవ్ ఉన్న ఫోన్ కేసెస్, అక్కడ బ్రాండ్, ద క్వాలిటీ, ఆల్ ఆఫ్ దట్ మ్యాటర్స్ అ లాట్. బేసికలీ వీఆర్ ఇంటిగ్రేటింగ్ టెక్ ఇన్సైడ్ ద ఫోన్ కేస్, ద టెక్ యాక్సెసరీస్. సో ప్రస్తుతానికి మా గోల్ అండ్ ఫోకస్ ఏంటంటే, మొదట్లో మా క్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఒక క్యారెక్టర్ తోనే అన్ని చేసేసాం. ఇప్పుడు మేము కొంచెం నారో డౌన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఫోకస్ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడున్న యాక్సెసరీస్ ని మేము వైడ్లీ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం. 800 రూపీస్ కంటే ఎక్కువ ఉన్న మార్కెట్, డు దే రియలీ కమ్ లుకింగ్ ఫర్ బ్రాండ్ స్పెసిఫిక్? 800 కంటే తక్కువ ఉన్న వాటికి ఎక్సైట్మెంట్ ఇంకా చేంజ్ అవసరం. అగైన్ అండ్ అగైన్ వాళ్ళు ఖచ్చితంగా ప్రైడ్ సెన్సిటివ్ You'll అవ్వరు. be surprised as there's a brand in US for Casetify. Casetify. బాంబేలో ఉన్న వాళ్ళందరూ Casetify కి వెళ్తున్నారు, అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. సొరోస్కీకి మీరు వెళ్తే అక్కడున్న కేసెస్ అన్ని 10,000 దాకా ఉంటాయి, కానీ దొరుకుతాయి కూడా. మై పాయింట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్. 800 కంటే ఎక్కువ కొనాలనుకునే వాళ్ళు ఇంత ఎఫర్ట్ వాళ్ళు ఎందుకు పెట్టాలనుకుంటారంటే, ఇంకా వాళ్ళు వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఒక బోనస్ అప్ అవ్వాలనుకుంటారు. అవును. కానీ నా ప్రశ్న కూడా ఏంటంటే, ఈ బ్రాండ్ లో కూడా మీరు అదే పొజిషనింగ్ చేస్తున్నారా? అంటే ప్రజలందరూ సరే నేను ఈ బ్రాండ్ కి అప్డేట్ అవుతాను, ఏమవుతుంది ఆ కస్టమర్ ఎలా కనబడతారు More than అంటే a brand పర్సనల్ వైస్. అనడం కంటే మేము దీన్ని ఇన్నోవేషన్ అనే చెప్తాం. మా అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఇది మాకు Casetify లో కూడా దొరకలేదు అంటే, ఇండియన్ కంపెనీ అయినా వీళ్ళు తీసుకొచ్చారు కదా, వీళ్ళు ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, మనం అందులో ఫోకస్ చేద్దామని అనుకుంటారు. అపార్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆఫ్ 800 కి ఉన్న ఫోన్ కేసెస్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది కదా, ప్రైస్ సెన్సిటివ్ ఎక్కువగా ఉంది. అందుకనే మేము మాడ్యులర్ కేసెస్ ని తయారు చేస్తున్నాం. ఇందులో మీకు 2 ప్లేట్స్ దొరుకుతాయి. యూ కెన్ యూజ్ ఇట్ లైక్ అ ప్లెయిన్ కేస్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ విత్ బ్యాటరీ ప్యాక్. ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్ బ్యాటరీ కప్, ఇంకా సక్షన్ కప్, యూ కెన్ యూజ్ అ మిర్రర్ అండ్ యూ కెన్ యూజ్ అ This is This is multiple look. one case multiple use. You can change your phone case every day by keeping the base. It's the same. దీన్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా లేదా ట్రేడ్ చేస్తున్నారా? ఆ తర్వాత మీరు ట్రేడ్ చేస్తున్నారా? మేము ట్రేడ్ చేస్తున్నాం. మీరు ట్రేడ్ చేస్తున్నారు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం manufacturing. లేదు. No. మీరు ట్రేడ్ మాత్రమే చేస్తున్నారు. లాస్ట్ క్వార్టర్ లో మీ రెవెన్యూ ఎంత? లాస్ట్ 3 months లో ఈ 4 months మేము చేసింది 1.8 crores. 1.8 crores లో మీరు ప్రాఫిటబుల్? అందులో ఎంత సంపాదించారు? బాటమ్ లైన్ ఎంత? 4 or 5 lakhs. అంటే కేవలం 4 or 5 lakhs ఏనా? మేము ఇప్పుడే ప్రాఫిటబుల్ అవుతున్నాం. It took you 13 years to become profitable? No. So the journey is from 2012 to 2019. It was a more of a hobby business being run by us. ఎందుకంటే ప్యాషన్ తో స్టార్ట్ చేసాం. ఇది మెల్లమెల్లగా ప్రోగ్రెస్ బయటకు వస్తుందని తెలిసాక, సరే మీ ఫ్యూచర్ విజన్ ఏంటి? సో ఇప్పుడు మా ఫోకస్ చాలా క్లియర్ గా ఉంది. మ్యాక్మరైజ్ టెక్ అండ్ ట్రావెల్ సర్వీస్ యాక్సెసరీస్ ఉంటాయి. మేము మా D2C ని గ్రో చేయాలని అనుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము చాలా విషయాల్ని నేర్చుకున్నాం, చాలా కాంటాక్ట్స్ ని పెంచుకున్నాం. మా B2B 2 సంవత్సరాలు బాగా ఎదిగింది బికాస్ మేము మర్చండైజ్ కూడా చేసాం. మేము PVR కోసం ఒక ఇన్బిల్ట్ యాప్ కూడా క్రియేట్ చేసాం. మేము ఒక గ్లోబల్ కాపీ చైన్ కోసం మేము మర్చండైజ్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మేము ఒక QSR బ్రాండ్ కోసం మర్చండైజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మా B2B చాలా సాలిడ్ గా తయారైపోయింది. సో మాకు B2B నుండి వచ్చే ప్రాఫిట్స్ అంతా వీఆర్ ట్రైయింగ్ టు పుష్ ఇట్ ఇంటూ D2C. ఇక్కడ మా ఫోకస్ అంతా D2C లోనే ఉంటుంది.
మీరు మళ్ళీ ఒకసారి మీ ఆస్క్ ఏంటో చెప్పండి. సో మా ఆస్క్ ఏంటంటే 1.6 crores అగైన్స్ట్ 2.5% ఈక్విటీ. 64 crores వాల్యుయేషన్. సో చెప్పండి టైటన్స్, మీరు వీళ్ళతో చేతులు కలపాలనుకుంటున్నారా లేదా? అర్జున్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ష్యూర్. ఈ కేటగిరీ నాకు కాస్త కమోరటైజ్ గా తెలుస్తుంది. ఇంకా ఇందులో లాయల్టీ చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఈ రోజు నేను హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధంగా లేను. బట్ ఐ లవ్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ. శైలి, ఐ ఆల్సో ఫీల్ ఒకవేళ మీరు మీ యొక్క ఈ B2B బిజినెస్ సార్ట్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్ అండ్ పర్సనలైజేషన్ ఎట్సెట్రా, పర్సనలీ అది మీ బిజినెస్ నుంచి ఒక డిస్ట్రాక్షన్ లాగే అనిపిస్తోంది. క్యాష్ ఫ్లోకి అయితే బాగుంటుంది, బట్ దాట్స్ మై సబ్మిషన్. సో నాట్ 100% కన్విన్స్డ్. ఎస్, సర్టన్లీ మీ ప్రోడక్ట్స్ అన్ని ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఐ వుడ్ లైక్ టు సిట్ అవుట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఐ ఆమ్ ది ఆపోజిట్. ఐ ఫీల్ B2B మార్కెటింగ్ లో కూడా మర్చెంటైజ్ కి పెద్ద స్కోప్ ఉంది. యూ షుడ్ బి ఫోకసింగ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ది B2B మార్కెటింగ్ అండ్ దీని మూలంగా సేల్స్ వాల్యూమ్ ఎక్కువ అవుతుంది. కంపారిటివ్లీ ఫర్ హైర్, దాని లోపల ఉన్న మార్జిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు దిస్ ఏరియా విచ్ ఈస్ ప్యూర్ ట్రేడింగ్. సో ఫర్ దట్ రీజన్ ఐ వుడ్ లైక్ టు స్టే అవుట్. ఐ థింక్ మీ దగ్గర చాలా ఎనర్జీ ఉంది అండ్ హై ఎనర్జీ చాలా అవసరం ఒక బిజినెస్ గ్రో అవ్వడానికి. సో ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ ఎ స్మాల్ మార్కెట్, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు వర్క్ ఆన్ ఎ న్యూ మార్కెట్. అండ్ ఐ వుడ్ బి హ్యాపీ మీరు కొత్త ఐడియాతో కొత్త స్టార్టప్తో కనుక మా దగ్గరికి వచ్చారంటే ఐ వుడ్ బి హ్యాపీ టు టాక్ దెన్. కానీ ఈ రోజు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మీరు ట్రేడింగ్ లో ఉన్నారు. ట్రేడింగ్ లో మీ వాల్యూమ్, మీ మార్జిన్ చూస్తే చాలా లోలో ఉన్నారు. సో నేను ఈ రోజు మీతో హ్యాండ్ షేక్ చేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you టైటన్స్ so ఫర్ యువర్ much. Thank you. వండర్ఫుల్ ఇన్సైట్స్. Can I just say something? Please. And we are very happy that you all love the products and hopefully future sometime we will have your support as well. ఆల్ ది బెస్ట్. Thank you so ఆల్ ది much. బెస్ట్. అద్భుతమైన స్పిరిట్ అంటే ఇదే. బిజినెస్ It's a right ఐడియాతో attitude. ఇక్కడికి వచ్చే వాళ్ళకి వీళ్ళు 13 ఏళ్లుగా హసలు అవుతున్నారు. 1-2 సార్లు ఫెయిల్ కూడా అయ్యారు. ఫెయిల్యూర్ ని కూడా తేలిగ్గా నవ్వుతూ స్వీకరిస్తున్నారు. అందులోనే వాళ్ళ మార్గాన్ని వెతుక్కుంటున్నారు. మా మనసుల్ని గెలుచుకుని ఇక్కడికి Absolutely. వెళ్తున్నారు. ఈ రోజు మీరు ఫండ్స్ లేకపోయినా అందరి మనసులు దోచుకుని వెళ్తున్నారు. చాలా ఇంపార్టెంట్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you very much. Thank you so much. సరే టైటన్స్, ఇప్పుడు మన ఆడియన్స్ లో చాలా మంది మిమ్మల్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆడియన్స్ ఏం అడగాలనుకుంటున్నారు? హలో, నా పేరు దిబాంజు. నేను అర్జున్ సార్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మీరు స్టార్ట్అప్ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? మాకు కాస్త చెప్తారా? ఫస్ట్ స్టెప్ తీసుకునే వాళ్ళు భయపడకుండా ఉండడానికి ఏం చెప్తారు? మొదటి విషయం, ప్యానెల్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ టైటన్స్ ఉన్నారు. నేను కొద్ది రోజుల క్రితం కూడా స్టూడెంట్ గానే ఉండేవాడిని. సో నాకు తెలిసినంత వరకు నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ఐడియాస్ వస్తాయి. కానీ మనం దాన్ని ఆలోచిస్తూనే ఉండిపోతాము. అంటే ఈ ఐడియాలో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, ఇంత రీసెర్చ్ చేయాలి, ఇంత ఫోకస్ చేయాలి. మనం ఐడియాస్ ని ఆలోచిస్తూ ఆ ఐడియాస్ తో మనం ఏమి చేయట్లేదు. సో ఫేస్బుక్ కి ముందు చాలా ఫేస్బుక్ కాంపిటీటర్స్ ఉన్నారు. గూగుల్ కి ముందు గూగుల్ లాంటి చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. యాపిల్ కి ముందు యాపిల్ లాంటి చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు అందరికంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో మై అడ్వైస్ టు బి ఆల్ ఆఫ్ యూ, ద బెస్ట్ వే ఇస్ నాట్ టు డూ రీసెర్చ్, ద బెస్ట్ వే టు స్టార్ట్ ఇస్ టు స్టార్ట్. మీరు స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్ వాళ్ళ పాకెట్ నుంచి మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు యాక్చువల్ ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. ఒకవేళ మీ ప్రోడక్ట్ ని మీరు ఎవరికైనా ఫ్రీగా ఇస్తున్నారంటే తప్పకుండా తప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ద బెస్ట్ వే టు స్టార్ట్ ఇస్ టు స్టార్ట్. దట్స్ మై అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు.